హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్లో కృష్ణానగర్లో ఉన్న మల్లికార్జున స్వామి టెంపుల్కి వచ్చామండి. మాస శివరాత్రి కదా, మా వదిన టెంపుల్కి తీసుకొచ్చిందనమాట. ఇక్కడ చూసారా, ధ్వజస్తంభం పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. మొన్న వెళ్ళిన టెంపుల్ ఏమో అనుకున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడే ధ్వజస్తంభం అనమాట, చాలా పెద్దగా ఉంది. కార్తీక మాసం కదా, కార్తీక మాసంలో టెంపుల్స్కి వెళ్తే చాలా మంచిది అంటారు కదా. ఇగోండి మల్లికార్జున స్వామి అనమాట, అంటే మన శివయ్య అభిషేకానికి రెడీ అవుతున్నారు. దాని పక్కనే అభిషేకానికి ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, అరటిపళ్ళు, తేనె రెడీ చేస్తున్నారు. నేను ఇంకా వదినేమో అన్నీ రెడీ చేసుకుంటుంది, నేనేమో ఇంకా అన్నీ తిరిగి దండాలు పెట్టుకుంటున్నాను. నవగ్రహాలకు కూడా దండం పెట్టుకుంటున్నారు అందరూ. ఇక్కడ ఉన్న అమ్మవారు భ్రమరాంబ అమ్మవారండి. దగ్గరగా చూడండి, చక్కగా దండం పెట్టుకోవాలనిపిస్తుందండి. చక్కగా కార్తీక మాసం కదా, ఒక్కో పక్క ఏమో 365 డేస్ ఒత్తులు వెలిగిస్తున్నారు. నందివాహనుడండి, ఎక్కడికి వెళ్ళినా ఉంటారు కదా, టచ్ చేసి దండం పెట్టుకోవాలంట. ఇక్కడ ఉన్నదేమో ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఎదురుగా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, పంచముఖ ఆంజనేయ స్వామి అండి. ద్వారంలో ఉంటారనమాట, ఎంట్రన్స్లో ఉంటారు, పెద్ద విగ్రహం. ఇదే ఎంట్రన్స్ అనమాట, కృష్ణానగర్లో ఉంది లొకేషన్ ఇది. ఇది గుడి లోపలికి వెళ్ళే ప్రదేశం అండి ఇది. భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామి పక్క పక్కనే ఉంటారు. ఎదురుగా నందివాహనుడు ఉంటారు. అభిషేకానికి అన్నీ రెడీ చేస్తున్నారనమాట. దండం పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు. నేను కొంచెం దగ్గరగా తీశాను. చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు కూడా. వదిన ఉసిరి దీపాలకి రెడీ చేస్తుందన్నమాట. నందివాహనుడు, నేను దగ్గరికే వెళ్ళాను, 2 చోట్ల ఉన్నారన్నమాట. వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.